ఆవిడ మనం షాపింగ్కి వెళ్తున్నామనే కావాలనే గొడవ పడాలనే వచ్చింది. ఆవిడ గొడవలో ఆవుంది, నా గొడవలో నేనున్నాను. నీ గొడవ ఏంటి? ఆదిత్య వచ్చాడుగా, అది. ఆవిడ ప్రవర్తన గురించి నువ్వేం ఫీల్ అవ్వవా? అస్సలు కాను, అలవాటైందిగా. చూడండి, ఎప్పటికప్పుడు గతం గతహ అనుకోవాలి, అంతే. ఈజీగా తీసుకోవాలి. ఆవిడకింకా కార్డు సంగతి తెలియదు, సంతోషించండి. చూడమ్మా, రేపు మెహందీ, తర్వాత పెళ్లి. ఎన్ని కార్యక్రమాలు పెట్టుకొని గడ్డం కింద చేతులు పెట్టుకొని ఆలోచిస్తూ మొహాలు వేలాడేసుకుని దిగులుగా కూర్చుంటే ఎలా? మీరిలా డల్గా ఉంటే ఫంక్షన్లో ఏం ఆనందంగా ఉంటుంది? కాస్త హుషారుగా, ఉల్లాసంగా, సంతోషంగా ఉండండి. కమాన్, మీరిలా ఉంటే నాకు అస్సలు నచ్చదు. నేను ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నేను ఫీల్ అయితే ప్రోగ్రామ్ ఫెయిల్ అవుతుంది. కమాన్, లేవండి, రండి 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 సంబయ్య, రమ్మంటుంటే పదండి. హాయ్ తులసి. ఏంటే, మిమ్మల్ని ఎప్పుడు రమ్మన్నానో ఎప్పుడు వస్తున్నారు? తిని రావద్దంటే ఎలాగో తెల్లవారుతుంది కదా. భోజనం ఇక్కడే అని చెప్పాను కదా. రాత్రికి ఎలాగో ఇక్కడే ఉంటాం కదా. సర్లే, ఇప్పుడు మేమేం చేయాలో చెప్పు. మీరిద్దరూ కుర్చీలు వరుసగా వేయించి శుభ్రంగా తుడిపించండి. నువ్వు కలర్ పేపర్స్, బెలూన్స్ అరేంజ్ చేయి. నాతోనే ఉండు. కలర్ లైట్స్ కాంబినేషన్ చూద్దాం. ఓకేనే. టీ ఏమైనా తాగుతారా? ఒట్టి టీయేనా? ఏంటే ఒత్త టీయేనా అంటున్నావు? మందేమైనా వేస్తావా ఏంటి? ఇస్తే ట్రై చేస్తా. మీ నాన్న దగ్గర ఉంటుందిగా, పట్రా. మొహం పగులుద్ది. ట్రై చేస్తుంది. వెళ్ళి పనులు చూడండి, వెళ్ళండి. ఓకేనే. ఏంటిది ఇలా వచ్చింది? కొంపతీసి నిజమవుతుందా? ఇదేదో నా పుట్టు ముంచేలాగానే ఉంది. ఏ మాత్రం తగ్గకుండా అరేంజ్మెంట్స్ చేస్తూనే ఉంది. సరుకులు తెచ్చింది, షాపింగ్ చేసింది, షామియానాలు, కుర్చీలు, కలర్ లైట్స్. ఏ తెల్లారో ఇంట్లో బాజాలు మోగించేసి వీడితో తాళి కట్టించేసుకోదు కదా. అవును, ఎవరి దారిన వాళ్ళు నిద్రపోతున్నారు? అసలు వాడున్నాడా? ఈ పాటికి తన్నుకుపోయిందా? అమ్మయ్యా, ఇప్పటికైతే వీడిక్కడే ఉన్నాడు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో గెలవనివ్వకూడదు. దాని మాట చల్లనివ్వకూడదు. ఎందుకైనా మంచిది ఆయనతో ఒక మాట చెప్పడం మంచిది. అసలు ఇది ఇంత ధైర్యంగా ఏర్పాట్లన్నీ చేసింది కొంపతీసి ఆయన ఏమైనా దాని వెనకాల లేరు కదా. ఏమండి ఏమండి ఏమండి, ఏంటి దుర్గా? ఒకసారి ఇలా రండి. ఎందుకు? అబ్బా చెప్తాను, ఇలా రండి. రండి. ఎందుకు దుర్గా? రండి రండి. చూడండి, ఒకసారి అటు చూడండి. ఏంటి దుర్గా? అక్కడ మీకేం కనిపించడం లేదా? ఏంటి అని నన్ను అడుగుతారేంటి? షామియానా, కుర్చీలు, లైట్లు ఉన్నాయి. అదే అదే అది ఏ నమ్మకంతో ఏర్పాట్లన్నీ చేస్తోంది? నాకేం తెలుసు? అదిగో ఆ మాటే అనద్దు. మీకు తెలిసైనా ఉండాలి, మీ సపోర్ట్ అయినా ఉండాలి. లేకపోతే అది అంతలా రెచ్చిపోదు.
నన్నింత చేతకాని దాని కింద జమ చేయదు. చెప్పండి, మీరు దాని వెనకాలండి దానిలా నా కొంప ముంచడానికి ముందుకు తోస్తున్నారు కదా. చచ్చా, నాకేం తెలియదు దుర్గా. నేనేం వాళ్ళకేం సపోర్ట్ చేయట్లేదు. నీ కొంప వేరు, నా కొంప వేరా? నీకు నష్టం జరిగితే నాకు జరిగినట్టు కదా. మరేంటిది అంత రెచ్చిపోయి అన్ని ఏర్పాట్లు చేస్తోంది? దాని జోరు చూస్తుంటే నాకు బేజారుగా ఉంది, భయం వేస్తోంది. అది పెళ్లి జరిపించి తీరుతానని ఛాలెంజ్ చేసింది, అన్ని రెడీ చేస్తోంది. నాకేదో కీడు జరుగుతుందనిపిస్తోంది. ఆదిత్యతో దాని పెళ్లి జరిగితే ఆ ఇంట్లో బాజాలు, ఈ ఇంట్లో శవం ఉండటం ఖాయం. అనవసరంగా భయపడకు దుర్గా. అదన్నట్టు ఏం జరగదులే. అది కాదండి, జరగని దానికి అన్ని ఏర్పాట్లు ఎందుకు చేస్తుంది? నాకెందుకో గుండె దడగా ఉందండి. అసలు కన్ను మూత పట్టంలేదు. ఏ నిమిషానికి ఏం జరుగుతుందోనని హడలిపోతున్నాను. వెళ్ళండి, వెళ్ళి దాని ప్రయత్నాన్ని విరమించుకోమని చెప్పండి. లేకపోతే అటు బంధం ముడిపడిన మరుక్షణం మీతో నా బంధం తెగిపోతుంది. నేను మీకు దక్కను. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. అదేదో పంతానికందే. అలా ఎలా మనల్ని కాదని వాణ్ణి చేసుకుంటుంది? అయ్యయ్యో, అది మొండిదండి. చేసుకున్నా చేసుకుంటుంది. సరే, దానికి నేను నచ్చ చెప్తానులే. నువ్వు ధైర్యంగా ఉండు. ఏంట్రా, ఏం చేస్తున్నావు? రారా. మెల్లిగా. ఏంటి మీ మేనకోడలొక్కతే బాధ్యతలన్నీ భుజాన్ని వేసుకుని పనులన్నీ చేస్తుందని ఇప్పటికి జాలి కలిగిందా నీకు? హెల్ప్ చేద్దామని వచ్చావా? హెల్ప్ చేద్దామని కాదు, ఎంక్వైరీ చేద్దామని వచ్చాను. ఎంక్వైరీనా? దేని గురించి మామయ్య? నువ్వు చేస్తున్న ఈ ఏర్పాట్లు హడావిడి గురించి. పెళ్లి అన్న తర్వాత ఈ మాత్రం ఉండవా? పైగా ఏసీపీ కృష్ణప్రసాద్ గారి చెల్లెలింటి శుభకార్యం. అసలు నీ లెవెల్ కి ఇది చాలా తక్కువ. అదే నువ్వే బాధ్యత తీసుకునుంటే వీదంతా పందిరి వేసి ఊరంతా భోజనాలు పెట్టేవాడివి. అందరికీ ఇష్టమైన పనైతే నువ్వన్నట్టే చేసేవాణ్ణి. ఇష్టం కాకపోవడానికి దివన కాని పనా లేని పనా? అసలు ఎందుకురా ఇదంతా? కొత్తగా అడుగుతున్నావేంటి మామయ్య? వారంలో ఈ ఇంట్లో పెళ్లి బాజాలు మోగిస్తానని చెప్పాను కదా. రే, నా భార్య దుర్గకి ఇష్టం లేని పని ఎందుకొచ్చిన ఈ పందేరు పంతాలు చెప్పు. ఇక్కడ మేళం మోగితే అక్కడ మరో విధంగా మేళం మోగేలా చేస్తానంటోంది దుర్గా. నీ మాట నెక్కించుకోవడానికి నాకు దాన్ని దూరం చేస్తావా? ఆదిత్యకు నీకు పెళ్ళి దానికి ఇష్టం లేదని తెలుసుగా. దాని పట్టుదల నీకు తెలిసిందేగా. కుదరదు అన్న పని చేసి నాకు దుఃఖాన్ని మిగులుస్తావా? మామయ్య, అది భయపడుతోందిరా. నిద్ర మానేసి మీ ఇంటి వైపే చూస్తూ కూర్చుంది. నువ్వు గెలిస్తే తను బతకను అంటుంది. అవసరమా తులసి? ఏదైనా పంతం కోసమని మనుషుల్ని పోగొట్టుకుంటామా? మనం అయిన వాళ్ళమే కానీ ఫ్యాక్షనిస్టులం కాదు కదా. ఒకవేళ జరగకూడదు జరిగితే వాడు మాత్రం ఎలా ఆనందంగా ఉంటాడనుకుంటున్నావు? ఈ మామయ్య ఎలా బతుకుతాడనుకుంటున్నావు? తరువాత నా చెల్లెలు తట్టుకోగలదా, భరించగలదా? ఒక్కసారి ఆలోచించు తులసి. ఏంటి మామయ్య మాటలు? దుర్గమ్మ అంత భయపడాల్సిన పనేముంది? ప్రాణాలు తీసుకోవాల్సినంత అవసరమేముంది? పెళ్లి జరిగితే అది భరించలేదురా. అదే మరి. అత్తయ్య కంటే ఆలోచన లేదు, రాలేదు. నీకేమైంది? పైగా పోలీస్ ఆఫీసర్వి. ఏంట్రా అదే? నేను పెళ్లి జరిపిస్తాను, మేళం మోగుతుంది అన్నాను గాని ఆదిత్యని చేసుకుంటా, వాడికి నాకు పెళ్ళని చెప్పానా? అంటే ఈ ఇంట్లో పెళ్లి అది ఎవరిదైనా కావచ్చు. పెళ్లికి మేళం తప్పనిసరి. పెళ్లికే కాదు, ఏ శుభకార్యానికైనా మేళం కావాలి. మీ అనుమతి సమ్మతి లేకుండా నా పెళ్లి జరగదు అని ఎప్పుడో చెప్పాను కదా మామయ్య. మరి పెళ్ళెవరి తులసి? ఏ
ఏదో ప్రేమ రక్త సంబంధం ప్రాణం అంటావే అదంతా అబద్ధమేనా? ఏయ్, అదబద్ధం అంటావేంటి? కాకపోతే రేపు తారీఖు ఎంత మామయ్య? తారీఖు మరి 1. చెల్లెల మీద ప్రేమ నిజమైతే ఆ తారీఖున చెల్లెల జీవితంలో జరిగిందేంటో గుర్తుండదా? పిచ్చి మామయ్య, అది నీ చెల్లెలు శ్రీమతి కృష్ణప్రియ సాంబయ్యల పెళ్లి జరిగిన రోజు, అంటే వెడ్డింగ్ యానివర్సరీ. రేపొచ్చేది 25వ పెళ్లి రోజు, సిల్వర్ జూబ్లీ వెడ్డింగ్ డే. ఇప్పుడు అర్థమైందా పెళ్ళెవరిదో, ఈ మేళం ఎందుకో, ఈ ఏర్పాట్లన్నీ ఏంటో? ఓ మై గాడ్, ఈ టెన్షన్లో ఈ విషయమే మర్చిపోయాను రా. సారీ రా, దుర్గకు చెప్పొస్తాను. వద్దు మామయ్య, అది టెన్షన్ పడుతుందిరా. టెన్షన్ పెట్టింది నేను కాబట్టి నేనే చెప్పి రిలాక్స్ చేస్తాను. ఈ మాటకి నేను మనసులో చాలా రిలాక్స్ అయ్యాను రా. రిలాక్స్ మాత్రమే అవుతావా? నాకు హెల్ప్ చేయవా? తప్పకుండా చేస్తాను రా. ఇంత శుభవార్త చెప్పాక చేయకుండా ఎలా ఉంటాను? ఇప్పుడు చూడు. యాండి యాండి యాండి, ఎందుకు దుర్గమ్మ అంతలా అరుస్తావు? అరవక నా తల్లే నా బంగారు కొండే అని ముద్దాడమంటావా? గొంగళి పురుగొచ్చి ముఖం మీద పాకినట్టు, బల్లు వచ్చి నా నెత్తి మీద పడినట్టు, బొద్దుకొచ్చి నా చేతిని తగిలినట్టు నువ్వేంటి నా పక్కకొచ్చి చేరావు? నా మంచం మీద ఎందుకే పడుకున్నా? ఓ, సందు చూసి నా గొంతు నిలిమేసి పెళ్లి చేసుకుందామనా? హలో, మరి ఏంటి అంత కామెడీ చేస్తున్నావు? నేను నీకు బొద్దింకలా, గొంగలి పురుగులాగా, పిల్లిలా, బల్లిలా కనిపిస్తున్నానా? అయినా నన్ను చూసి అంత కేకలు వేయడం ఎందుకు దుర్గమ్మ? గొంతు పిసికేదానిలా చూస్తున్నావా నన్ను? అసలు నేను అలాంటి దాన్నేనా? నీ గుండెల మీద చేయి వేసుకుని నెత్తిన ఒట్టేసుకుని చెప్పు. ఏ పొత్తునయ్యంటే నా నెత్తి మీద నన్నే చేయి పెట్టుకుని ఒట్టేసుకోమని చెప్తావు? అసలు నా పక్కలో ఎందుకు చేరావో చెప్పు. పక్కలో బల్లెమవుదామని. అబ్బో, ఇప్పుడు అదే కదా, ఇంకా కొత్తగా అయ్యేదేమిటి? ఇక్కడికొచ్చి చేరిన కారణం ఏంటో చెప్పమ్మా. అదేంటి దుర్గమ్మ, రాత్రి మామయ్యతో చెప్పాను కదా, నీతో చెప్పలేదా? అయినా నేనే వచ్చి పిలుద్దామని, అది పద్ధతి కాదు అని వచ్చాను. ఏంటి పెళ్లి పిలుపులకా నువ్వొచ్చింది? ఆ, పెళ్లి పిలుపులకే. నాకిష్టం లేని పెళ్లి. నా కొడుకు నువ్వు పెళ్లి చేసుకుంటూ నన్ను పిలిస్తే ఎలా వస్తానని పిలుపులకొచ్చావే? నన్నే పిలవటానికి వచ్చావంటే అసలు నీకు ఎంత ధైర్యం కావాలే? నాకు ధైర్యానికి ఏమీ తక్కువ లేదులే, కానీ నువ్వు అనుకున్నట్టు జరిగేది నా పెళ్లి కాదు. నువ్వు భయపడాల్సిన పనే లేదు. మరి ఈ విషయమే రాత్రి మావికి చెప్పాను. నీకు చెప్పాడేమో అనుకున్నాను. ఇవాళ మా అమ్మ నాన్నల పెళ్లి రోజు, పైగా సిల్వర్ జూబ్లీ ఇయర్. అదే 25వ పెళ్లి రోజు. జరిగేది ఆ వేడుకే, జరిపించేది ఈ తులసి. పిలుద్దామని వచ్చాను. నువ్వు మంచి నిద్రలో ఉన్నావు, లేపి తిట్లు తినడం ఎందుకు, లేచాక ఎలాగూ తిడతావు కదా అని అలా నీ పక్కనే పడుకున్నా. అది విషయం. టెన్షన్ తగ్గిందా? రిలాక్స్ అయ్యావా?
నీ ఆడపడుచు 25వ పెళ్లి రోజు నువ్వు తప్పకుండా రావాలి ఉమ్? ఏంటేంటి ప్రియా పెళ్లి రోజా? 25 సంవత్సరాల పెళ్లి వేడుక. ఉమ్. ఈ పెళ్ళేనా? జరిపిస్తా, వారంలో జరిపిస్తా అన్నువనేది. అవును. అయినా అసలు నాకు ఆదిత్యకని ఎందుకు అనుకున్నావు దుర్గమ్మ? మ్మ్హ్మ్. వారంలో పెళ్లి జరిపిస్తానన్నాను గాని పెళ్లి చేసుకుంటాననలేదు కదా ఆ? అనలేదు. నేనే పొరపాటు పడ్డాను. అయినా ఒక్క మాట చెప్పచ్చు కదే, ఎంత టెన్షన్ పెట్టి చంపేశావే. సరే త్వరగా రెడీ అయి రండి దుర్గమ్మ. వస్తాలే పో. సరే ఇదిగో దుర్గమ్మ. మళ్ళీ ఏంటే? అదే ఏంటో తెలియడం లేదు దుర్గమ్మ. 20 ఏళ్ల నుంచి అమ్మ పక్కన పడుకుంటూనే ఉన్నా, కానీ ఇప్పుడు నీ పక్కన పడుకున్నంత తృప్తి నాకెప్పుడూ లేదు. నీ స్పర్శ చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది. చిటికలో నిద్ర పట్టేసింది నాకు. యూర్ సంథింగ్ స్పెషల్ దుర్గమ్మ. వస్తాను దుర్గమ్మ. ఇదేంటి ఆదిత్య రూమ్కి లాక్ వేసింది? ఎవరు లాక్ చేసి ఉంటారు? అసలు ఈ రూమ్కి లాక్ ఎవరు పెట్టారు? నేనే పెట్టాను. అదేంటి మీరు లాక్ చేయడం ఏంటండి? రాత్రి నువ్వే అన్నావు కదా, నాకెందుకో తులసిని తలుచుకుంటే భయం వేస్తుందని. రాత్రికి రాత్రి ఆదిత్యం తీసుకుపోయి ఎక్కడ పెళ్లి చేసుకుంటుందేమో అని కంగారు పడుతూ కంటి మీద కునుకు పట్టట్లేదన్నావుగా. అందుకే వాడు బయటికి వెళ్లకుండా ఉండడం కోసం నేనే డోర్ లాక్ చేశాను. ఆ తులసి ఇంట్లో పెళ్లి హడావుడి ఎవరి కోసమో నాకు తెలిసింది. ఆ విషయం మీకు తెలుసు, కానీ నాకు తెలుసన్న విషయం మీకు తెలియకో ఏమీ తెలియనట్టు పైకి నటిస్తున్నారు కదా. నాకు తెలిసిన విషయం మీకు తెలుసని చెప్పింది అది, కానీ ఆ విషయం నా దగ్గర దాచి నన్ను మోసం చేస్తున్నారు కదా. అది ప్రియా సాంబయ్యల 25వ పెళ్లి వేడుక చేస్తుంటే నన్ను మభ్యపట్టడం కోసం ఆదిత్య రూమ్కి లాక్ చేసి నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నారు. సరే కానివ్వండి, మీ నాటకం ఎంతసేపు చేస్తారో ఎప్పటి వరకు చేస్తారో నేను చూస్తాను. తులసి చేస్తున్న పెళ్లి హడావిడి దేని గురించో దుర్గకు తెలియదు. ఆదిత్యని పెళ్లి చేసుకోవడం కోసమే అనుకుంటోంది. కొద్దిసేపు ఆగితే తెలుస్తుంది. అది తులసి ఆదిత్యల పెళ్లి కాదు, ప్రియా సాంబయ్యల 25వ పెళ్లి వేడుక అని. అప్పుడు చూడాలి దుర్గ మోహన్లో షాకింగ్ రియాక్షన్స్. ఏదైతేనే తులసి దుర్గని భలే భయపెట్టింది. అసలు నిజమేంటో తెలియక అల్లాడిపోతోంది. అసలు విషయం మనకు తెలిసినా కూడా తనకు చెప్పొద్దు. కొంతసేపు వెయిట్ చేసి చూద్దాం. ఎంత టెన్షన్ పడుతుందో, ఆదిత్య మీద ఏ స్థాయిలో నిఘా పెంచుతుందో చూద్దాం. అన్నీ తెలిసినా పైకి ఏమీ తెలియనట్టు ఎంత అమాయకంగా ఉన్నారో. నాకు అన్నీ తెలుసు అని గట్టిగా అరిచి గొడవ పెట్టుకుందామంటే అమ్మో వద్దులే. అసలే ఈయనకి హార్ట్ ప్రాబ్లం ఉంది. ఈయనకేమైనా అయితే నాకే ప్రాబ్లం. ఛ, ఏంటో నా జీవితం. కట్టుకున్నాడు అంతే అయ్యాడు, కన్నవాడు అంతే అయ్యాడు. ఇద్దరూ కలిసి నాతో ఆడుకుంటున్నారు. ఇటివ్వండి. అమ్మా ఎరా, ఏంటమ్మా? నాకసలు నీ గురించి టెన్షనే లేదు. నిన్నసలు రూమ్లో పెట్టి లాక్ చేయటం, చెప్పి వెళ్ళు, చెప్పులేసుకుని వెళ్ళు అని రూల్స్ పెట్టడం ఇలాంటివేవీ లేవు. ఎందుకమ్మా? అసలేమైంది? రే, ఈ రోజు తులసి ఇంట్లో చేసే పెళ్లి హడావిడి నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం కాదంట్రా. అది ప్రియా సాంబయ్యల 25వ పెళ్లి రోజు వేడుకట. ఆ
విషయం తెలియక నేను అనవసరంగా కంగారు పడ్డాను. ఆ విషయం నీకెలా తెలుసు? తెలుస్తాయండి. కొన్ని విషయాలు ఎంత దాచాలనుకున్నా దాగవు. ఎవరో ఒకరు ఎక్కడో ఓ చోట బయట పెడతారు. నాకు తెలియజేసేవాళ్ళు తెలియజేస్తారు. కొంతమంది అయితే అన్నీ తెలిసినా ఏవీ తెలియనట్టు బయటికి నటిస్తారా. కానీ దుర్గమ్మని దాటేసి వెళ్ళలేరు. అవునా? వాళ్ళ పెళ్లి రోజు నువ్వు టెన్షన్ పడ్డావుగా. కొన్నిసార్లు తప్పదులేండి. అయినా దాన్ని అనుకుని ఏం లాభం? నా అనుకున్న వాళ్లే నన్ను దొంగ దెబ్బ తీశారు. నన్ను హడలు కొడుతున్నారు. నేను భయపడి టెన్షన్ పడుతుంటే చూసి సంతోషిస్తున్నారు. అమ్మా, ఎవరమ్మా నేను భయపెట్టి టెన్షన్ పడేలా చేసింది? నువ్వు చాలదా?